హరిహర వీరమలు ట్రైలర్ మరి కాసేపట్లో రాబోతుంది. ఈ సినిమాలో అసురహనం సాంగ్ రాసిన లిరిక్ రైటర్ రాంబాబు గోసల గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. ఈ హడావిడి ఫ్యాన్స్ హడావిడి చూస్తుంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అంటే ఒక పవర్ఫుల్ ట్రైలర్ మనం చూడబోతున్నాం. థియేటర్లో మాస్ తాండవం ఏంటో చూస్తాం మనం. చాలా అంటే ట్రైలర్ మాత్రం చాలా పవర్ఫుల్గా వచ్చింది. అలాగే నేను రాసిన అసురహనం సాంగ్ కూడా చాలా బాగా వెళ్ళింది. ఈ రోజు నుండే ఇదంతా పెద్ద పండగలా ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ మా హరిహర వీరమల్లు టీం. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఫస్ట్ టైం పాట రాశారు, అది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది పాట. సినిమాకి సంబంధించి ఇప్పుడు ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చూశారు. ఆయన ఏమన్నారు, అసలు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన అంటే చాలా బాగుంది, చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా భారీగా ఒక రేంజ్లో ఉందని చెప్పి ఆయన మా డైరెక్టర్ గారిని హగ్ చేసుకుని మరీ అప్రిషియేట్ చేశారు. అంతా చాలా పాజిటివ్గా ఉంది. అసలు ఈ రోజు నుంచి ఈ ట్రైలరు ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి మాస్ తాండవం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే 24 ఇప్పుడు 3 నిమిషాల ట్రైలర్కి ఎలా ఉందంటే 3 గంటల సినిమాకి ఒక రేంజ్లో ఉంటుంది. అది మనం చూడబోతున్నాం. మీరు ఎన్నో అద్భుతమైన పాటలు ఎన్నో సినిమాలకు రాశారు, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఫస్ట్ టైం రాస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే మామూలుగా ఉండదు. ఆయన క్రేజ్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఫ్యాన్స్ని, ఈ జనం, ఈ హంగామా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మర్చిపోలేని విధంగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆ సినిమాకి మీరు వర్క్ చేయడం, అసలు ఆ సినిమా ఫ్యాన్స్కి ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు? వీరమల్లు విధ్వంసం అంటే ఎట్లా ఉంటుందో చూస్తారు. అదే ఫ్యాన్స్కి ఇచ్చే మంచి గిఫ్ట్ అనమాట. ఈ సినిమా మామూలుగా ఉండదు. అది మీ ఓకే వదిలేస్తున్నాం. మీకు సినిమాలో బాగా అనిపించిన హైలైట్స్ ఏమైనా చెప్తారా? ఒక ప్రీ క్లైమాక్స్లో నా సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి సినిమా అయ్యే వరకు ఆ అరగంట సేపు ఊసకోత మామూలుగా ఉండదు. అసురహనం తర్వాత మొత్తం అంతా బీభత్సం. అసురహనమే ఇంకా చాలా బాగుంటుంది. విష్ ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని మంచి పాటలు రాయాలి. మెగా బ్రదర్తో, చిరంజీవి గారితో కూడా మంచి సాంగ్ రాయాలని కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారి సినిమా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు? అన్న చెప్పడానికి మాటలు వస్తలేవు అన్న. పవన్ కళ్యాణ్ అంటే మా దేవుడు అన్న అనే. పవన్ కళ్యాణ్ మా దేవుడు అనే అంటే అందరు పవన్ కళ్యాణ్ కిందనే అన్న ఎవరైనా. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అంటున్నా. మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా మొత్తం చెప్పలేదు కానీ అట్లా ఒక రేంజ్ ఉంటారు. టైలర్ అయితే ఒక రేంజ్ ఉంటారు. మొత్తం పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఫ్యాన్స్ మొత్తం మ్యాడ్. పవన్ కళ్యాణ్ అంటే మొత్తం నా ప్రాణం పవన్ కళ్యాణ్ అంటే. ఫస్ట్ ఒక చారిత్రక యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఒక పోరాట యోధుడిలాగా, ధర్మం కోసం పోరాట యోధుడిలాగా కనిపిస్తున్నారు. మొత్తం లుక్ చూసినా కాదు ఎట్లుంది. మొత్తం లుక్ అయితే సూపర్ ఉంది. మొత్తం టైలర్ అయితే చింపి వాడేస్తాడు అన్న. టైలర్ అయితే 3 నిమిషాలు 1 సెకండ్ ఉంది. టైలర్ అయితే మొత్తం చింపి వాడేస్తాడు అంతే అన్న. మొత్తం బ్లాక్ బస్టర్ ఉంది. మొత్తం జై జనసేన. తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ జిందాబాద్. కళ్యాణ్ బాబు జై జనసేన. కళ్యాణ్ బాబు రేంజ్ తగ్గట్టుగా ట్రైలర్ లాంచ్ జరుగుతుంది. ఈసారి మాత్రం ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియా మొత్తం కళ్యాణ్ బాబు పేరు మారుమోగిపోతుంది. గోదావరికి రారాజు కళ్యాణ్ బాబు ఒక్కరే బాబు. కళ్యాణ్ బాబుకి సాధ్యం. ఒక ట్రైలర్ కి ఈ రేంజ్ హైప్ గానీ, ఇపోరియా గానీ ఇంతవరకు చూసిందే లేదు. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్న సినిమాలు కానీ, ఇప్పుడు ఆయన ఉన్న స్టేచర్ కానీ, స్టేజ్కి కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అన్స్టాపబుల్. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతారు. పాన్ ఇండియా పొలిటీషియన్ ఆల్రెడీ అయ్యారు అంతే. ప్రతి సినిమా అండి కళ్యాణ్ గారు నడి చూస్తే చాలు అనుకునే బ్యాచ్ మేము. ఈ సినిమా ఆ సినిమా కాదు, కళ్యాణ్ గారు ఉంటే చాలు మాకు. కళ్యాణ్ గారు ఉంటే చాలు. రాటు రీమోకులతో విసిగిపోయాం. స్ట్రైట్ సినిమాలు వస్తున్నాయి చాలు. అంటే చెప్తున్నా కదండి, కళ్యాణ్ గారు ఉంటే చాలు మాకు. అది పాన్ ఇండియానా లేకపోతే చిన్నదా క్యామియోనా అవన్నీ అనవసరం మాకు. కానీ కళ్యాణ్ గారిని ఈ గెటప్లో, ఈ రేంజ్ గ్రాండ్ ఇయర్లో చూడడం మాకు నిజంగా ఒక అనుభూతి అండి. ఎప్పుడు కేవలం కళ్యాణ్ గారి గురించే చూసే మేము ఈసారి కంటెంట్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, లేకపోతే ఆ మేకింగ్ పరంగా కానీ మా ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి సినిమా ఇది. ఈ సినిమాతో ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతారని ఖచ్చితంగా చెప్పగలమండి.
అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎన్ని వసూలు క్రియేట్ చేస్తారు, ఎన్ని కోట్లు వస్తుంది అనుకుంటున్నారు? వసూళ్ళు అన్నది కాదండి, కళ్యాణ్ గారి సినిమాకి రికార్డులు మీరు లెక్కేసుకోవాలంతే. రికార్డులు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇంత కలెక్షన్ అంత కలెక్షన్ కాదండి, ఆయనకి అడ్డు ఉండదు అదుపు ఉండదు. కళ్యాణ్ గారు సినిమా అంటే ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుంది అంతే. ఇష్టం నాకు తెలంగాణ మనది, ఇక్కడనే ఇష్టం. ఆయన గుండెలో పెట్టుకొని చూసుకుంటాం, ఆయన కోసం ప్రణామిస్తాం మేము. జై పవన్ కళ్యాణ్ అంతే. ట్రైలర్ చూడడానికి ఆంధ్ర ఆదోని మాది, ఆదోని నుంచి హైదరాబాద్కి వచ్చిన ట్రైలర్ చూడడానికి. నా పవర్ స్టార్ రేంజ్ వేరు బ్రో. అసలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇంకా నాకైతే. ట్రైలర్ బాగుంటుంది. 7 years తర్వాత స్ట్రైట్ ఫిలిం కదా, చింపేస్తాం. ఊహించుకునే రేంజ్లో ఉంటుంది. పోస్టర్లు కానీ అన్ని చూస్తుంటే ఒక పోరాట ఏదోడు కనిపిస్తున్నాడు, ధర్మం కోసం పోరాట ఏదోడు. ఆల్రెడీ పాలిటిక్స్లో పోరాడుతున్నాడు. ఇప్పుడు సినిమాలో పాలిటిక్స్లో అన్నా సినిమాలో అన్నా పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరన్నా. పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఎలా అనిపిస్తుంది? ట్రైలర్ లాంచ్ ఇంత గ్రాండ్గా జరగడం అన్న, ఇంకా మా వరకు మేము చెప్పాలంటే అసలు ఇది గ్రాండే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఇది కాదు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ ఆకాశంలో పెట్టుకుని చూసుకుంటాం. ఇంకా ఆకాశం కంటే ఇంకెక్కువ. మాకేంటంటే కొన్ని పర్మిషన్లు డిలే అవ్వటం వల్ల మేము సరిగ్గా చేయలేకపోతున్నాం. మాకే అన్ని పర్మిషన్లు వచ్చినాయి అంటే సెలబ్రేషన్లో కళ్యాణ్ కొట్టోడు అవ్వలేడు మేసం తిప్పి చెప్తున్నాం. అంటే ఫ్యాన్స్ ఎక్కడ చేయాలని అనుకున్నారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థియేటర్ ఉంటుంది అన్న, ఏరియాని బట్టి థియేటర్ ఉంటుంది. ఇప్పుడు మాకు మేము కుకట్పల్లి నుంచి వచ్చాం, మాకు విశ్వనాథ్ థియేటర్ ఉంది. మాకు విశ్వనాథ్ థియేటర్ వచ్చిందంటే సెలబ్రేషన్ దాన్ని టచ్ చేసే మగాడే పుట్టినంత రేంజ్గా చేస్తాం. విశ్వనాథ్ పర్మిషన్ ఇల్లే. విశ్వనాథ్ నిజం చెప్తాను, విశ్వనాథ్ ఏంటో చూపిస్తాం మేము. కుక్కడపల్లి ఫ్యాన్స్ అంటే ఆషామాషి కాదు. తొలి ప్రేమ రిలీజ్ చూసుకోండి, స్టార్ట్ టైం రిలీజ్ అయింది, అది చూడండి. తెలుగుతో కుక్కపల్లి ఫ్యాన్స్ మాట ఇచ్చామంటే నిలబెట్టుకునేదాకా వదలం మేము. అది డిప్యూటీ సీఎం అయ్యాడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఊత కోత నెక్స్ట్ సీఎంఏ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అంతే. చెప్పండి అన్న. ఆయన రాజకీయ పరంగా కూడా ధర్మం కోసం పోరాడుతున్నారు. సినిమాలో రాజకీయం పరంగా పోరాడి ఏదోట్లా కనిపిస్తున్నాడు. దాని గురించి ఏం చెప్తారు? ఒకటే చెప్తానన్న, ఆయన రాజకీయాలు రాకముందు చాలా మందికి ఎంతో చేశాడు, రాజకీయాలు వచ్చినాక కూడా ఎంతో చేశాడు. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని వైట్ సీపీ కుక్కలు ఉంటాయి, పేటీఎం బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళకి చెప్తున్నా కళ్యాణ్ బాబుని ఎంత ట్రోల్ చేసుకుంటారో ట్రోల్ చేసుకోండి, వెంట్రుగా కూడా పేకలేరు. పొలిటికల్ పరంగా సినిమా అంటారా, మా అన్న వన్స్ పొలిటికల్ సినిమాలోకి వచ్చాడా, ఆ బాబు లేదు ఈ బాబు లేడు, ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు. కుక్కడపల్లి ఎంతో చూపిస్తాం మేమైతే. 3 నిమిషాలు 1 నిమిషం 3 నిమిషాలు 1 నిమిషం. నేను దమ్ బిర్యానీ అనుకుంటున్నా, మా సుధీర్ అన్న మటన్ బిర్యానీ అనుకుంటున్నాడు. ఏదో మా క్లారిటీ లేదు, కానీ రెండిట్లో ఏదో పక్కా కన్ఫామ్. ట్రైలర్ మేము రీమేక్ సినిమాలతోనే ఇండస్ట్రీలు కొట్టాం, మాకు అవసరం లేదు. ఇండస్ట్రీలతోనే 7 సంవత్సరాలు, కరెక్ట్గా 7 సంవత్సరాలు స్ట్రైట్ ఫిలిం. ట్రైలర్ బయటకు వచ్చాక మాట్లాడతాను. ఒక విషయం చెప్తా, సాంగ్స్ గురించి ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి చెప్తాను. సాంగ్స్ అంటే మెల్లగా ఎక్కుతాయి. ఇదేంటి పీరియడిక్ ఫిలిం. ఓజీ లాంటి మాస్ ఫిలిం కాదు, అజ్ఞాతలాసం అంటే మంచి బూట్ సినిమా కాదు, అర్థమైందా? భీమ్లా నాయక్ లాంటి వైఫ్ సినిమా కాదు. పీరియడిక్ ఫిలిం అనేది ఎవరికి ఎక్కదు, మెల్లగా ఎక్కుతుంది. 4 పాటలు ర్యాంపు. అసురా ఎంఎం కీరవాణి గారు కొట్టాడు లాస్ట్. శ్రీరాములు చేయడం దద్దరిల్లింది. తొలి ప్రేమ రిలీజ్ చేసాం, కుక్కడపల్లి ఫ్యాన్స్ మేము రిలీజ్ చేస్తే సాంగ్ చేసాం. ఓజీ గ్లిమ్స్ జస్ట్ సాంగ్ చేసాం, గ్లిమ్స్కే పోయారు. కాకపోతే ఒక్కసారి మా కుక్కడపల్లి పిఎస్పీకి అని కొట్టండి, ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే గ్రాండ్గా చేస్తున్నాం అంటే కళ్యాణ్ బాబు సినిమాకే లేనిపోయిన గవర్నమెంట్ అంతా వస్తుంది, అర్థమైందా? లేనిపోయిన విషయాలన్నీ కళ్యాణ్ బాబు సినిమాకే వస్తాయి. అది మా బాధ. ఇప్పుడు మామూలుగా చెప్తున్నా, ఫ్యాన్స్ వాళ్ళు వేస్ట్ అన్న తప్పనట్లేదు. విశ్వనాథ్